జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం సింగిల్ విండో చైర్మన్ పదవి ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోతారం గ్రామ మాజీ ఎంపీటీసీ కొల్లూరి గంగాధర్ కు ఈ పదవి దక్కడం వెనుక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యూహముందన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ కు చెందిన తాజా సర్పంచ్ తో పాటు మాజీ ఎంపీటీసీ, మాజీ సింగిల్ విండో చైర్మన్ వంటి బలమైన స్థానిక నేతలు ఉన్న గ్రామం పోతారం కావడంతో వారికి చెక్ పెట్టే ఆలోచన చేశారా, లేక గంగాధర చేరికకు గుర్తింప, లేక కొత్త రాజకీయ సమీకరణానికి బీజం వేయడమా అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే కొందరు సొంత పార్టీ నాయకులు బయటపడతలేరు గాని కొత్తగా వచ్చిన వారికి వెంటనే పెద్ద పదవులు ఇవ్వడం వెంటనే గుసగుసలాడుతున్నారు. ఈ విషయమై కొల్లూరి గంగాధర్ ఎస్ఎక్స్ న్యూస్ తో మాట్లాడుతూ తాను పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదన్నారు. గ్రామం కుంటుపడొద్దని, గ్రామ రైతుల అభివృద్ధి కోసం తాను పార్టీ మారినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. పోతారం గ్రామ పిఎస్సి చైర్మన్గా నేను మొన్ననే నాకు శుక్రవారం రోజు, శ్రావణ శుక్రవారం మంచి రోజు, ఆ రోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యమన్న గారు ఆర్డర్ తీసుకొచ్చి నన్ను చైర్మన్గా కూర్చోబెట్టడం జరిగింది. నిన్ననే జెండా హోస్టింగ్ కూడా చేయడం జరిగింది. నిన్నటి నుంచే బాధ్యతలు తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నాకు మా 4 గ్రామాల రైతుల సంక్షేమం కొరకు పాటుపడతా, ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించిన మా మేడిపల్లి సత్యమన్న గారికి, వారి ద్వారానే ఇవాళ ఏదైనా రైతులకు విత్తనాలు కానివ్వండి, ఇవాళ రైతులకు సకాలంలో ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా రైతు సంక్షేమం కొరకు మా 4 గ్రామాలు రాంపూరు మరియు గొల్లపల్లె, పోతారం, రాజారం 4 గ్రామాల పరిధిలో సంబంధించినటువంటి మా సొసైటీకి సంబంధించిన రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు నేను అందరికీ అందుబాటులో ఉంటా. ప్రతి విషయాన్ని కూడా నాతో పాలు పంచుకోవచ్చు. రాబోయే సీజన్లో అన్ని విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఇలా యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, ప్రతిదీ కూడా అందుబాటులో ఉంచేటట్టు నేను చేస్తానని చెప్పి మా రైతులకు, 4 గ్రామాల రైతులకు నేను మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 4 గ్రామాల ప్రజల కొరకే నేను పాటుపడుతూ, అదేవిధంగా నేను మా సత్యమన్న గారికి ప్రత్యేకంగా నా తరఫున, మా 4 గ్రామాల ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నాకు ఈ బాధ్యతలను ఇచ్చిందో ఖచ్చితంగా పార్టీ కొరకు కానివ్వండి, ఇంకా ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళి, ప్రజల నుంచి కూడా ప్రతిదీ కూడా తీసుకొని నేను ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తూ రైతులకు సంక్షేమం కొరకు ఎప్పటికప్పుడు పాటుపడతానని ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన మా సత్యమన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. సరిపోతుందండి. మీరు ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు.